మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లోని హైదర్ షా కోట్, కేకే నగర్ మూసీ బాధితులతో కలిసి కేటీఆర్ పాదయాత్ర చేపట్టారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ నినాదంతో ప్రదర్శన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బాధితులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. కేవలం ఇల్లు కోల్పోతున్న వాళ్లు మాత్రమే కాకుండా ప్రతి బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సూచించారు. సుందరీకరణ, అభివృద్ధి వీటికి మనం ఎవరం కూడా వ్యతిరేకం కాదు, ఎవరం కూడా అభివృద్ధి నిరోధకులం కాదు. కానీ అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి అంటే ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారు? మీకు హైదరాబాద్ లో ఎవరైనా ఓటేశారా? అసలు ఒక్క సీట్ ఇచ్చారా మీకు హైదరాబాద్ లో? ఒక్క సీటు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఈయన పార్టీ ఎట్లాంటివో స్పష్టంగా తెలుసు. కాబట్టే హైదరాబాద్ ప్రజలు ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. మీరు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు గెలిచి వచ్చారు. ఏం చెప్పారు మీరు అన్నాడు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 100 రోజుల్లో 420 హామీలు. ఏం చెప్పారు మీరు? రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, శాతనైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరికైతే మీరు మాట ఇచ్చారో 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. ఎన్ని ఇళ్ళు హైడ్రా పేరు మీద వేల ఇళ్ళు నిన్న చూశారు మీరు. ఖమ్మంలో 1000 ఇళ్ళు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం.